ఎప్పుడైతే మారు మనసు పొంది స్వీయ పరిశీలన చేసుకుని, ప్రభా మీకు విరుద్ధమైనటువంటి క్రియ, మీకు విరుద్ధమైనటువంటి జీవితము, ఎక్కడ నేను జారిపోయాను, ఎక్కడ మీకు విరుద్ధమైనటువంటి క్రియలో బంధువుల ఇంటి దగ్గర చేశానా, స్నేహితుల ఇంటి దగ్గర చేశానా, నా ఫ్రెండ్స్ అనుకుంటా వాళ్ళ మొహమాటం కోసం నేను ఇలాంటి అన్య కార్యక్రమాలు చేశానా, మీకు విరుద్ధమైనటువంటి క్రియలు ఎక్కడైనా నేను చేశానా అని పరిశీలించుకున్న వారి జీవితాల్లో దేవుడే యాక్షన్ తీసుకోబోతారు. ఎలా అంటే యెహోవా దూత స్వయముగా వచ్చి ఆ ఇశ్రాయేలీయులు ఉన్న చోటకు వచ్చి కూర్చున్నారు. ఇమ్మీడియట్గా దేవుడు ఆ కార్యాన్ని చేసేస్తారండి. ఇందులో అనుమానించడానికి ఏమీ లేదు. ఆ గ్రహింపు అనేది మనలో చాలా అవసరం. ఆ గ్రహింపు అనేది మన జీవితంలో చాలా ముఖ్యం. ఏమి చేస్తే నా జీవితంలో ఇలా జరుగుతుంది, నా జీవితంలో ఇలా జరగడానికి ఎవరు తప్పు, ఎవరు చేసిన తప్పు ఇది. ఆ గ్రహింపు మనలో లేనంత కాలము ఎన్ని తుఫాన్లు వచ్చినా మామూలుగా వాతావరణం పోలేదండి అందుకనే వచ్చింది తుఫాన్ అని చెప్పి పరిస్థితుల మీద పెడతాం.